హలో అండి. ఇవాళ ఆరోగ్యానికి ఎంతో మంచిదైన గుండెకి మరియు కంటికి కూడా మంచిదైన ములంకాడతో ఒక మంచి కూర చేసుకుందాం. దీన్ని ములంకాడ రసం అంటారు. కావాల్సిన పదార్థాలు ములంకాడ ముక్కలు, అలాగే ఒక 2 దుంపలు మరియు పల్లీలని శుభ్రంగా కడుక్కొని వాష్ చేసుకొని ముక్కల్లాగా తరుక్కొని వీటిని పసుపు కొంచెం ఉప్పు వేసి ఇలా ఉడికించి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఇంకా కావాల్సిన పదార్థాలు 2 స్పూన్లంత ఆవాలు, 2 స్పూన్ల నువ్వులు, కొంచెం ఇంగువ, ఒక పెద్ద స్పూనునంత వరిపిండి, ఒక 5-6 కారం గల ఎండుమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, పోపు దినుసులు శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, అలాగే గుప్పెడు కొబ్బరి ముక్కలు. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం తీసుకున్న ఆవాలు మరియు నువ్వుల పప్పు కూడా వేసేసుకొని ఇందులోనే ముందుగా మనం వేరేగా తీసి పెట్టుకున్న కారంగల ఎండుమిర్చి ఉన్నాయి చూసారు, ఆ ఎండుమిర్చిని కూడా వేసేసుకొని ఇందులోనే మనం తరిగి పెట్టుకొని రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను కూడా వేసేసుకొని ముందుగా నీళ్లు యాడ్ చేయకుండా ఇలా పొడిగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఒకసారి మిక్సీ ఆడాక ఇలా అవుతుంది. ఇలా అయిన తర్వాత ముందుగా మనం తీసుకున్న వరిపిండి ఉంది కదా, ఆ వరిపిండిని కూడా ఇందులో వేసేసుకుని ఒక చిన్న గ్లాసు అంత వాటర్ వేసుకుని అందులోనే కొంచెం ఉప్పు లైట్గా, అంటే ఆవ చేదు రాకుండా ఉండడానికి కొంచెం ఉప్పు కూడా వేసుకొని చక్కగా ఇలా మెత్తగా పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీ పెట్టుకొని బాండీలో 2 స్పూన్లంతా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో చిటికెడంత ఇంగు వేసుకొని వెంటనే మనం తీసుకున్న శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, పోపు దినుసులు వేసుకొని చక్కగా ఇలా రెడ్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఆడి పెట్టుకున్న ఆవ పిండిని కూడా ఇందులో వేసేసుకుని చక్కగా కలుపుతూ ఒక 3 to 4 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి. 3 to 4 మినిట్స్ ఫ్రై అయ్యి కొంచెం పచ్చివాసన పోయాక అప్పుడు మనం ముందుగా ఆవ రుబ్బుకున్న మిక్సీ జార్లోనే మొత్తం ఇంకా కొంచెం అంటుకొని ఉంటుంది కదా, దాంట్లో నీళ్లు కూడా మరి కొంచెం వేసుకొని తొలుచుకొని ఆ నీళ్లు కూడా వేసుకొని చిటికెడు పసుపు వేసుకొని ఈ ఆవని ఇలా దగ్గరగా ఒక 2-3 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇలా ఉడికిపోయాక ఈ ఆవలో అప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న ములంకాడ, బంగాళదుంప, పల్లీలు కూడా వేసేసుకొని ఒకసారి అవన్నీ కలిసేట్టుగా ఈ ఆవతో కలిసేట్టుగా మొత్తం బాగా కలిపేసుకొని ఒక మీడియం సైజ్ గ్లాస్ అంత వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 2 to 4 మినిట్స్ మగ్గనిస్తే అంతే, ఎంతో రుచికరమైన ములంకాడ రసం రెడీ అయిపోయినట్టే. ఇది వేడివేడి అన్నంలో కలుపుకు తినడానికి, నంజుకు తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఆరోగ్యకరమైనది కూడా. కాబట్టి మీరందరూ కూడా ఈ కూరని ఇలా ట్రై చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.